వెల్కమ్ టు ఫ్రెషెస్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం NPCIL ట్రేడ్ అప్రెంటిస్ జాబ్స్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా డీటెయిల్స్ చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు ఫ్రెషెస్ నా వెబ్సైట్కి వెళ్ళినా కానీ మా వెబ్సైట్ ద్వారా మీకు డీటెయిల్స్ ప్లస్ డైరెక్ట్గా అప్లై చేసుకోవాల్సిన లింక్స్ అన్నీ మీకు ఒకే చోట దొరుకుతాయి. అండ్ టెలిగ్రామ్ యాప్ ద్వారా ఫ్రెషెస్ నా తెలుగు ఛానల్లో మీకు రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా యాడ్ అయిపోతారు. NPCIL నుంచి వేరియస్ ట్రేడ్స్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో ఈ ట్రేడ్ అప్రెంటిస్షిప్ డీటెయిల్స్ అన్ని మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ డేట్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఓపెనింగ్ డేట్ ఫర్ ది ఆన్లైన్ అప్లికేషన్ అనేది 28 అక్టోబర్ 2021 నుంచి బిగిన్ అయ్యింది. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 15th of November 2021 క్లోజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ కనుక చూస్తే రిగార్డింగ్ ద అప్రెంటిస్షిప్ జాబ్, ఇక్కడ మనకి బేసిక్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు. NPCIL ఏంటి, అది ఒక పబ్లిక్ సెక్టర్, అది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద వర్కింగ్. సో ఇది బేసిక్గా ఆపరేషన్, మెయింటెనెన్స్, రెనోవేషన్, మోడర్నైజేషన్ అండ్ అప్గ్రేడేషన్. సో ఇట్లాంటి వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆర్ వేరియస్ కాంపోనెంట్స్ మీద వర్క్ చేస్తుంది. సో ఇట్లాగా బేసిక్ ఇంట్రొడక్షన్ అనేది ఇచ్చారు. మీరు డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కనుక మనం చూస్తే డీటెయిల్స్ ఆఫ్ ద ట్రేడ్స్. సో ట్రేడ్స్ అవైలబిలిటీ ఏంటి, ఏ డిపార్ట్మెంట్స్లో ట్రేడ్స్ ఉన్నవి అనేది ఈ టేబుల్ ద్వారా తెలుస్తుంది. ఫిటర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, రెఫ్రిజరేషన్ అండ్ ఏసీ మెకానిక్, కార్పెంటర్, ప్లంబర్, వైర్మెన్, డీజిల్ మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్, డ్రౌట్స్మెన్, మెకానికల్. సో ఇట్లాగా మీకు వేరియస్ ట్రేడ్స్ అనేవి ఇక్కడ మీకు అవైలబిలిటీ ఇచ్చారు. ఇక్కడ కనుక చూస్తే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, సో ఈచ్ ట్రేడ్లో నియర్లీ 10 to 20 వేకెన్సీస్ అనే వరకు అవైలబిలిటీ అనేది ఉంది. ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది డ్యూరేషన్ ఓన్లీ 1 year వరకు ఉంటుంది. దీనికి కావాల్సిన సర్టిఫికేట్ ITI పాస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ITI పాస్ సర్టిఫికేట్ కూడా ఒకవేళ మీరు ఫిటర్ పొజిషన్కి అప్లై చేసుకుంటున్నారు అంటే ITI ఫిటర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ క్యాండిడేట్కి ఉండాలి. సో అట్లాగే ఏ ట్రేడ్కి అప్లై చేసుకుంటే ఆ రెలవెంట్ ట్రేడ్కి సంబంధించిన ITI సర్టిఫికేట్ అనేది క్యాండిడేట్కి ఉండాలి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్, సో ఇవన్నీ మనకి రిమైనింగ్ ఉన్న కేటగిరీస్ ఆర్ ద ట్రేడ్స్. టోటల్గా 250 ఉన్నాయి. అండ్ సేమ్ 1 year ట్రేడ్ డ్యూరేషన్, నెక్స్ట్ ITI పాస్ సర్టిఫికేట్ ఉన్నది రెస్పెక్టివ్ ట్రేడ్లో. అండ్ ఈ పర్టిక్యులర్ ట్రేడ్స్కి ఇచ్చే స్టైఫండ్ ఎంత డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఎవరైతే సెలెక్టెడ్ ఉన్నారో వాళ్ళకి స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. స్టైఫండ్ 2 typesగా మనకి డివైడ్ చేశారు, అది ఈ టేబుల్లో తెలుస్తుంది. ఎవరైతే మీరు 1 year ITI కోర్స్ కనుక చేసి ఉంటే వాళ్ళకి 7,700 స్టైఫండ్ ఇస్తున్నారు. అండ్ ఒకవేళ 2 years ITI కోర్స్ కనుక చేస్తుంటే 8,855 రూపీస్ స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ రిగార్డింగ్ ఏజ్ క్రైటీరియా. సో క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో మీరు ఏజ్ క్రైటీరియా కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. క్యాండిడేట్స్ 14 years తక్కువ ఉండకూడదు అండ్ 24 years ఎక్కువ ఉండకూడదు. ఏజ్ బార్ వచ్చేసి 24 years, క్యాలిక్యులేటెడ్ 15th of November 2021. రిలాక్సేషన్ అనేది SC/ST వాళ్ళకి 5 years ఇస్తున్నారు, 3 years for OBC and 10 years for PWD candidates. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. సో క్యాండిడేట్స్ కంపల్సరీ ఫిజికల్ స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఆర్ ఫిజికల్ స్టాండర్డ్ ఎలిజిబిలిటీ అనేది కవర్ చేసుకోవాలి. సో ఈ పర్టిక్యులర్ ఫిజికల్ స్టాండర్డ్స్ని మీరు ఫుల్ఫిల్ చేస్తేనే ఎలిజిబిలిటీ కింద కన్సిడర్ చేస్తారు. సో ఫర్ హైట్ 137 centimeters, for weight 25.4 kgs and chest measurement 3.8. irrespective of this size ఇక్కడ ఎక్స్పాన్షన్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఇదే ఫిజికల్ మెజర్మెంట్స్ లో విజన్ అండ్ అదర్ ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది క్యాండిడేట్కి ఎలిజిబిలిటీ కింద కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కంపల్సరీ మెడికల్ ఎగ్జామినేషన్ ఏదైతే కాంపిటెంట్ అథారిటీ మీకు ఇస్తున్నారో అది ఫుల్ఫిల్ చేస్తేనే పార్ట్ ఆఫ్ ఎలిజిబిలిటీ కింద కన్సిడరేషన్లోకి ఉంటుంది. నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్. సో క్యాండిడేట్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు? సెలెక్షన్ ఆఫ్ ది అప్రెంటిస్ అనేది మీకు ఏదైతే ITIలో మార్క్స్ వస్తాయో దాన్ని బట్టి అన్ని సెమిస్టర్స్ మార్క్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటూ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదర్ జనరల్ కండిషన్స్ ఓన్లీ ఇండియన్ నేషనల్సే అప్లై చేయాలి. అండ్ ఫస్ట్ ఫార్మోస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్
యాక్టివ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఉండటం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో సెకండ్ పాయింట్ అది. ఎందుకంటే మీకు ఫర్దర్ ఇంటిమేషన్ ఆర్ కన్ఫర్మేషన్స్ ఏమున్నానన్నా కానీ NPCIL నుంచి ఫర్దర్గా మీకు ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్కి రావచ్చు. సో అందుకే కంపల్సరీ క్యాండిడేట్కి యాక్టివ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఉండటం అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ SC, ST, OBC, PWD క్యాండిడేట్స్ కి గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారంగా రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం క్యాండిడేట్స్ మేక్ షూర్ రెలవెంట్ గా మీరు కాస్ట్ డాక్యుమెంట్స్ ఆర్ EWS అయితే ఎసెట్ సర్టిఫికెట్, ఇట్లాగా PW అయితే డిసేబిలిటీ సర్టిఫికెట్, ఇట్లా రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. ప్లేస్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ మీకు ఎక్కడ ఉంటుంది అనేది ఇక్కడ మీకు అడ్రస్ ఇచ్చారు. సో మీ ప్లేస్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ ఇక్కడ ఇచ్చిన అడ్రస్ లో ఉంటుంది ఆర్ ద పోస్టింగ్. నెక్స్ట్ పాయింట్, ఈ ఎంగేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ అనేది మీకు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ అప్రెంటిస్షిప్ రూల్స్ కి ప్రకారంగానే అప్లికబుల్ అవుతాయి. సో అలాంటి ఆబ్లిగేషన్ అనేది మీకు ఇవ్వట్లేదు ఫర్ ద రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్. సో ఈ పర్టికులర్ అప్రెంటిస్ అయిపోయిన తర్వాత మీకు రెగ్యులర్ గా ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తారు అనేది ఆబ్లిగేషన్ ఏం లేదు. సో ఓన్లీ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ 1 year వరకు, అంటే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్ అయ్యే వరకే ఆర్గనైజేషన్ కి రెస్పాన్సిబిలిటీ. ఆ తర్వాత మీకు ఎంప్లాయ్మెంట్ అనేది గ్యారంటీ ఇవ్వట్లేదు. ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ రిగార్డింగ్ నెంబర్ ఆఫ్ సీట్స్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్ పైన ఏదైతే మెన్షన్ చేశామో అవి ఎంగేజ్మెంట్ ఆఫ్ ది అప్రెంటిస్షిప్ డిపెండింగ్ అపాన్ ద క్యాండిడేట్స్ అండ్ ద రిక్వైర్మెంట్ బట్టి ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. కరెక్ట్గా ఈ ట్రేడ్లో ఇన్ని వేకెన్సీస్ అనేది మెన్షన్ చేయట్లేదు. సో టెంటేటివ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అన్న అవ్వచ్చు. సో నెక్స్ట్ యాజ్ మెన్షన్ నెక్స్ట్ పాయింట్, పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్ అనేది ఓన్లీ 1 year పీరియడ్కి ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనే డాక్యుమెంట్ కూడా క్యాండిడేట్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ అప్రెంటిసెస్ ఆల్సో షుడ్ సబ్మిట్ మెడికల్లీ ఫిట్ ఉన్న సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. అది కూడా రెలవెంట్ గా అప్రెంటిస్షిప్ పాలసీస్ ఆర్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఫార్మాట్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ ఫార్మాట్ విధానంగానే క్యాండిడేట్ మెడికల్లీ ఫిట్ ఆర్ మెడికల్ సర్టిఫికేట్ అనేది కూడా క్యాండిడేట్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ పాయింట్, క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో మధ్యలో ట్రైనింగ్ మధ్యలో ఎక్సెప్షనల్ రీజన్స్ కాకుండా విత్డ్రాల్ చేసుకోవడానికి లేదు. సో మీరు 1 year వరకు కంపల్సరీ తీసుకుంటాము అని మీకు కనుక డెసిషన్ కనుక ఉంటేనే మీరు ఫర్దర్ స్టెప్ తీసుకోండి. అన్లెస్ అండ్ అంటిల్ విత్డ్రాల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు, ఫర్దర్ పెనాల్టీ అనేది ఉంటుంది. సో కాంట్రాక్ట్ పీరియడ్ని బట్టి మీరు వర్క్ చేయాలి. అండ్ ఆల్సో మీన్ వైల్ మీ ఫర్దర్ పర్ఫార్మెన్స్ ఆర్ ఇట్లాగా మిస్కండక్ట్ కనుక ఏమైనా ఉంటే టర్మినేషన్ కూడా ఉంటుంది బిఫోర్ ద పీరియడ్ ఆఫ్ ద ట్రైనింగ్. సో అది చూసుకుని మీరు టేక్ యూర్ డెసిషన్. నెక్స్ట్, ఎవ్రీ అప్రెంటిస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు కంపల్సరీ టెస్ట్ తీసుకోవాలి అండర్ ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ట్రైనింగ్. దాన్ని బట్టే మీకు డెసిగ్నేటెడ్ ట్రేడ్లో అప్రెంటిస్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్, మీకు ఎట్లాంటి ప్రొవిజన్స్ ఆర్ హాస్టల్ ఫెసిలిటీ అనేది ఏం ప్రొవైడ్ చేయట్లేదు ఫ్రమ్ ది ఆర్గనైజేషన్. క్యాండిడేట్ మీ ఓన్ అరేంజ్మెంట్స్ అనేది చేసుకోవాలి. అండ్ ఓన్లీ 1 ట్రేడ్కి 1 అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయాలి. సో రిక్వైర్డ్ టు సబ్మిట్ ఓన్లీ 1 అప్లికేషన్ ఫార్మ్ against not more than only 1 trade irrespective number of trades eligible for. So candidate ఒక అప్లికేషన్, క్యాండిడేట్ నేమ్ అండ్ రెలవెంట్ డెసిగ్నేటెడ్ ట్రేడ్కి మీరు అప్లై చేయాలి. అండ్ ప్రిఫరెన్స్ అనేది ఎవరైతే TAPS ప్లాంట్ సైట్కి చుట్టుపక్కల ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నైబరింగ్ ప్లేసెస్ ఆర్ విలేజెస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ ఇస్, సబ్మిట్ చేసే ముందు కంపల్సరీ ఎలిజిబిలిటీని అండ్ మీ అప్లికేషన్ ఫామ్ రెలవెంట్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ ఉన్నాయా లేవా అనేది క్రాస్ చెక్ చేసుకుని తర్వాత మీరు సబ్మిట్ చేయండి. ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆర్ డాక్యుమెంట్ సబ్మిషన్ కనుక ఉంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకువెళ్ళాలి కాబట్టి. అండ్ రెలవెంట్గా SC, ST, OBC, EWS వాళ్ళకి, PW వాళ్ళకి అయితే రెలవెంట్ డాక్యుమెంట్స్ కూడా గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఉన్న డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాలి. అన్లెస్ అండ్ అంటిల్ మీకు రిజర్వేషన్స్ అనేది అప్లికబుల్ అవ్వవు. సో మేక్ షూర్ గవర్నమెంట్ అథారిటేటివ్ ఆర్ ఆథరైజ్డ్ ఉన్న డాక్యుమెంట్ ఫార్మాట్ ప్రకారంగానే మీ డాక్యుమెంట్ అనేది ఉండాలి మీకు రిజర్వేషన్స్ కనుక అప్లికబుల్ అవ్వాలి అనుకుంటే. నెక్స్ట్ ఇస్, ఇక్కడ మీకు హౌ టు అప్లై సెక్షన్ ఉంటుంది. హౌ టు అప్లై సెక్షన్ ముందు ఇక్కడ మనకి ఒక బేసిక్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు.
అది ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్కి డైరెక్ట్గా వెళ్ళిపోయే ముందు క్యాండిడేట్స్ కంపల్సరీ మీరు రిజిస్టర్ ఆర్ ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవాలి. ఎక్కడ? మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఫర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్లో. అంటే ఇక్కడ ఇచ్చిన పర్టికులర్ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ మీ దగ్గర ఉండటం వెరీ ఇంపార్టెంట్, బికాజ్ ఆ నెంబర్ని మీరు అప్లికేషన్ ఫామ్లో మెన్షన్ చేయాలి, మీరు రిజిస్టర్ ఆర్ ఎన్రోల్ చేసి ఉన్నారు అనేసి. సో ఇప్పుడు మీకు అప్లికేషన్ అనేది ఎట్లా చేసుకోవాలో ఈజీగా తెలుస్తుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకుంటారు, రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత మీరు వెబ్సైట్కి కనుక వెళ్తే మీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. సో అక్కడ మీరు కంపల్సరీ మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఎస్ఎస్సి, ఐటీఐ, ట్రేడ్ సర్టిఫికెట్స్, మీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అన్ని సెమిస్టర్స్వి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ రెలవెంట్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో ఐడి ప్రూఫ్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ వరకు మీరు అన్ని సబ్మిట్ చేయాలి. అండ్ అప్లై చేసే ముందు క్యాండిడేట్స్ మేక్ షూర్ దట్ మీ ఫోటోగ్రాఫ్ అనేది జేపీజీ ఫార్మాట్లో ఉంది అండ్ ఇక్కడ ఇచ్చిన సైజ్ 50 KB మినిమం. సో ఈ పర్టికులర్ డైమెన్షన్స్ అండ్ ఫార్మాట్ని ఫాలో అవుతూ మీ ఫోటోగ్రాఫ్ అండ్ రెలవెంట్ జేపీజీ ఫార్మాట్లో పెడుతున్నారు అనేసి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఎట్లా తీసుకోవాలి. ప్రిఫరబుల్గా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, క్లియర్గా ఉండాలి ఫోటోగ్రాఫ్. ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తారు, కంపల్సరీ విజిబుల్, క్లియర్, ఇచ్చిన సైజ్ ప్రకారంగానే మీ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి. సేమ్ సిగ్నేచర్ కూడా అంతే, జేపీజీ ఫార్మాట్ ఇచ్చిన డైమెన్షన్స్ ప్రకారంగా. యూజ్ బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్ పెన్. సో వెరీ క్లియర్గా ఉండాలి సిగ్నేచర్, జస్ట్ ర్యాండమ్గా అన్క్లియర్గా లెజిబుల్గా లేకపోతే నాట్ యాక్సెప్టెడ్. అండ్ క్యాండిడేట్ రిక్వెస్టెడ్ మేక్ షూర్ దట్ మీ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఫర్దర్గా మీరు పోర్టల్లోకి లాగిన్ అవ్వాలన్నా కానీ అండ్ వెబ్సైట్లో టైం టు టైం చెక్ చేసుకోవాలన్నా కానీ మీ అప్లికేషన్ ట్రాక్ చేసుకోవాలన్నా కానీ మీకు తెలుస్తుంది. సో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి. ఇన్స్ట్రక్షన్స్ కనుక చూస్తే ఫస్ట్ ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తారు. హ్యాండ్ రిటర్న్ ఆర్ టైప్ రిటర్న్ హ్యాండ్ డెలివర్డ్ పర్సన్ అనేది యాక్సెప్ట్ చేయరు. సో మీరు ఓన్లీ ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి. అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి, ఫర్దర్గా యూజ్ అవుతుంది. సో అప్లికేషన్ ఫామ్ మీరు ఆన్లైన్ సబ్మిట్ చేయాలి. అప్లై చేసే ముందు ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేసుకోండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో కూడా చెక్ చేసుకోండి. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని క్లియర్గా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తున్నారో కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఈ స్టెప్స్ కనుక ఫాలో అయితే స్టెప్ వైజ్ కూడా మీకు డీటెయిల్స్ ఇచ్చారు. ఫస్ట్ మీరు అప్లై అని కొట్టాలి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఈమెయిల్ ఇస్తున్నారో దానికి కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు అప్లై ఆన్లైన్ అండ్ లాగిన్ అయిన తర్వాత డాక్యుమెంట్స్, బయోడేటా, రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఆ తర్వాత రెలవెంట్ డాక్యుమెంట్స్ లిస్ట్ ఇచ్చారు. ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ అప్లికబుల్ అయితే అండ్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని మీరు అప్లై చేసి ఆ తర్వాత మీరు సబ్మిట్ చేయాలి. సో ఈ స్టెప్ వైజ్ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వి ఆ తర్వాత మీ డాక్యుమెంట్స్ అనేది యూ కెన్ సబ్మిట్ యువర్ అప్లికేషన్. సో అది ఫైనల్ స్టెప్. అండ్ ఒకవేళ మీరు సబ్మిట్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మీరు స్పెల్లింగ్స్, డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా అటాచ్ చేశారా లేదా అనేది ముందుగానే చూసుకోండి సబ్మిట్ చేసిన తర్వాత. సో సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎట్లాంటి చేంజెస్ ఉండడానికి లేదు. సో ఈ పాయింట్లో వెరీ క్లియర్గా మెన్షన్ చేశారు అది, అందుకే సబ్మిట్ చేసే ముందే క్లియర్గా మన్ని చెక్ చేసుకోండి. అండ్ మీ అప్లికేషన్ స్టేటస్ అంతా మీరు ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లోనే చెక్ చేసుకోవచ్చు, ట్రాక్ చేసుకోవచ్చు మీ అప్లికేషన్. సో అందుకే మీ లాగిన్ అండ్ పాస్వర్డ్ ఉండటం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇనిషియల్ స్క్రీనింగ్ అనేది మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టే క్యాండిడేట్స్ని షార్ట్ లిస్టింగ్ అనేది చేయటం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఫర్దర్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇది మళ్ళీ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది మీరు హార్డ్ కాపీ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీరు ఏదైతే ఎగ్జామినేషన్ ఆర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అప్పుడు మీరు అటెండ్ అవుతారో ఆ టైం అప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైతే అప్లికేషన్ ఫామ్తో పాటు డాక్యుమెంట్స్ అటాచ్ చేసి పంపిస్తారో ఆ డాక్యుమెంట్స్ ప్లస్ ఆన్లైన్లో అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ కూడా ప్రింట్ చేసుకుని పెట్టుకోమన్న అప్లికేషన్ ఫామ్ అన్నీ కలిపి మీరు తీసుకొని వెళ్ళాలి ఫర్ ద వెరిఫికేషన్ పర్పసెస్. అండ్ నెక్స్ట్ ఇట్లా జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో ఆన్లైన్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదివి ఆ తర్వాత ప్రొసీడ్ టు అప్లై. అండ్ నెక్స్ట్ వన్, మీరు అప్లై చేసే ముందు మాత్రం క్లియర్గా
అప్లోడ్ అయిందా లేదా అని కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు అప్లోడ్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు, సబ్మిట్ అవ్వలేదంటే క్యాండిడేట్ పరంగా మీకు ఆర్గనైజేషన్ ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. సో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.